ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్దీ మన లైఫ్ స్టైల్లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. సో దానివల్ల లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కొంతమంది బద్ధకం కూడా మరొకరికి ఉపాధిగా అవుతుంది. సో ఇలాంటివి చాలా చూసాం మనము. అంటే మనం వర్కింగ్ ఉమెన్ అయ్యుండి ఇంట్లో పని చేసుకోలేక పని మనుషులు మెయిడ్స్ ఎక్కువ అయిపోవడం కావచ్చు. ఇలాంటివి కొందరు బద్ధకం, కొందరికి ఉపాధి అవుతుంది. సో ఇలాంటి సందర్భంలోనే డాగ్స్ విషయంలో ఎవరైతే పెట్స్ని పెంచుకుంటారో వాళ్ళకి పెట్స్ని పెంచుకోవాలని ఉంటుంది, కానీ చూసుకోవడానికి టైం లేకపోవడం వల్ల చాలా మంది కొన్ని కేర్ సెంటర్స్లో వేసేస్తూ ఉంటారు. వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడైనా, ఎప్పుడైనా వీలు అవ్వనప్పుడైనా, ఆఫీస్లో ఎక్కువ టైం స్పెండ్ చేయాలన్నప్పుడైనా. అలాగే కొంతమంది వాళ్ళకి వీలు కాదు కాబట్టి కొంతమంది డాగ్స్ని వాకింగ్కి కూడా తీసుకెళ్ళడానికి కొంతమంది పెట్టుకుంటున్నారు. సో అలాంటి ఒక థాట్తోని వచ్చింది డాగ్ వాకర్స్. ఇది మహారాష్ట్రలో అయితే మనం దీన్ని గుర్తించడం జరిగింది. సో వీళ్ళు కొంతమందికి డాగ్స్ పెంచుకునే వాళ్ళకి టైం లేక వాళ్ళు వాకింగ్కి తీసుకెళ్ళలేకపోవడంతో వీళ్ళు దాన్ని ఒక ఉపాధిగా చేసుకొని నెలకి అక్షరాలుగా 4.5 లక్షలు సంపాదిస్తున్నారంటే మీరు నమ్ముతారా? ఎస్, నమ్మాల్సిందే. ఒక్క డాగ్కి వీళ్ళు 15,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే పొద్దున అండ్ సాయంత్రం ఒకసారి డాగ్స్ని జస్ట్ వాకింగ్కి తీసుకెళ్తారు. ఇలా ఒక 30 నుంచి 40 కుక్కల్ని వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. డాగ్స్ని అంటే పెట్స్ని మెయింటైన్ చేస్తున్నారు. సో దీనివల్ల అటు వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర ఉంచినందుకు సేఫ్గా ఫీల్ అవుతారు, వీళ్ళకి కూడా ఒక ఉపాధి లభించినట్లు అవుతుంది. మరి ఇలాంటి ఒక స్మార్ట్ ఐడియా మీకు ఎప్పుడైనా వచ్చిందా? మరి ఈ ఐడియా మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.